హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 88 కి అందరికీ స్వాగతం. లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్త ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, కాలీవుడ్ కి చాలా గ్యాప్ తర్వాత పడిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అరణ్మనే 4 త్వరలో హాట్స్టార్ లో స్ట్రీమ్ కానుంది. డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ మాక్సిమం ఇదే వీక్ లో ఉండొచ్చు. నేను ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజు కావడంతో 2 పొలిటికల్ మూవీస్ ని ఆహా తీసుకొచ్చింది. వైఎస్ జగన్ లైఫ్ ఇన్స్పిరేషన్ తో తెరకెక్కిన యాత్ర 2 ఫిల్మ్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా ఆహా కూడా తీసుకొచ్చి నిన్నటి నుంచి స్ట్రీమ్ చేస్తుంది. అలానే నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామా ఫిల్మ్ ప్రతినిధి 1 ని కూడా స్ట్రీమ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అక్షయ్ కుమార్ టైగర్ స్టాఫ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఫిల్మ్ బడే మియా చోటే మియా నెట్ఫ్లిక్స్ లో ఈ జూన్ 6 నుంచి స్ట్రీమ్ కానుంది. ఇన్ హిందీ, తెలుగు, తమిళలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మలయాళంలో 2022 లో రిలీజ్ అయిన హృదయం ఫిల్మ్ చాలా మందికి ఫేవరెట్. చాలా సినిమాల మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లా అనిపించినా కూడా టేకింగ్ నచ్చడంతో చాలా మంది ఫేవరెట్ లిస్ట్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే కాంబోలో మరో మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. మోహన్ లాల్ సన్ ప్రణవ్ మోహన్ లాల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్లీలో తెరకెక్కిన వర్షంగులకు శేషం ఫిల్మ్ ఈ జూన్ 7 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమ్ కానుంది. ఇన్ ఆల్ మేజర్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. సందీప్ కిషన్ కెరీర్ లో ఒక అండర్ రేటెడ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ జీ రిలీజ్ అయినప్పుడు సరైన రెస్పాన్స్ రాలేదు. అయితే రీసెంట్ గా మూవీని మళ్ళీ రిలీజ్ చేయగా ఇప్పుడు కూడా సేమ్ రిజల్ట్. బట్ ప్రెజెంట్ ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా చూసుండకపోతే మిస్ కావద్దు. బ్రిలియంట్ సైఫై థ్రిల్లర్. ఇక అల్లరి నరేష్ లేటెస్ట్ ఫిల్మ్ ఆ ఒకటి ఎడకు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవగా ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ ఫిల్మ్ లాస్ట్ మంత్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన లవ్ మీ ఫిల్మ్ డిజిటల్ రైట్స్ ఆహా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ కాంట్రాక్ట్ బట్టి ఓటీటీలో 22 నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో అంతకంటే ముందు 15th వచ్చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సుహా శ్రీరంగనీతిలో ఫిల్మ్ ఏప్రిల్ లో థియేటర్కల్ గా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవగా ప్రెజెంట్ ఈ సినిమా కూడా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. చూస్తుంటే సుహాస్ ని ఆహాకి బ్రాండ్ అంబాసిడర్ చేసేలా ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు, బట్ తన అన్ని సినిమాల్ని ఆహానే తీసుకుంటుంది. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి నెట్ఫ్లిక్స్ కోసం ఒక మూవీ తెరకెక్కుతుంది. మహారాజ్ అనే ఈ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ లో ఈ జూన్ 14 నుంచి రిలీజ్ కాబోతుంది. ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఇన్ హిందీ, తమిళ అండ్ తెలుగు. ఇక గడిచిన వీకెండ్ మంచి హైప్ తో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంటూ బాక్సాఫీస్ దగ్గర మంచిగా రన్ అవుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫిల్మ్ డిజిటల్ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ అగ్రిమెంట్ ఉంది 1 మంత్ కోసం. సో ఈ మంత్ ఎండ్ కల్లా మూవీ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేస్తుంది. ఆహాలో ఇండియన్ ఐడియల్ పేరుతో వచ్చిన 2 సీజన్స్ మంచి హిట్ అవగా త్వరలో 3rd సీజన్ కూడా రాబోతుంది. ఈ జూన్ 14 చాలా గ్రాండ్ గా దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్స్ ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే 7 PM కి ఆహాలో స్ట్రీమ్ అవుతాయి. మరి ఓపెనింగ్ కి గెస్ట్ ఎవరు వస్తారో చూడాలి. ఇక వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే, కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ఈ జూన్ 20 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఇదొక హిందీ సిరీస్. లైగల్లో హీరోయిన్ గా చేసిన అనన్య పాండే అప్పటికంటే కూడా రీసెంట్ టైమ్ లో బాగా ట్రెండ్ అయింది. రీజన్స్ మే యు నో. ఇప్పుడు ఈమె మెయిన్ లీడ్ లో తెరకెక్కిన కాల్ మీ బే న్యూ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమ్ కానుంది. టూ ఎర్లీ టు అనౌన్స్, బట్ ఏ ఉద్దేశంతో అనౌన్స్ చేశారు. నెట్ఫ్లిక్స్ లో హైరార్కీ అనే న్యూ సిరీస్ ఈ జూన్ 7 నుంచి స్ట్రీమ్ కానుంది. ఇన్ ఇంగ్లీష్, హిందీ, తమిళ అండ్ తెలుగు. బేర్ గ్రిల్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి. తన న్యూ సర్వైవల్ సిరీస్ మే 18 నుంచి డిస్కవరీ ప్లస్ లో స్ట్రీమ్ కానుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. విరూపక్ష మూవీతో పాపులర్ అయిన సోనియా సింగ్ న్యూ సిరీస్ సిసిమిదిన మీటీవీ విన్ లో జూలై 4 నుంచి స్ట్రీమ్ కానుంది. ఇక మీర్జాపూర్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. ఈ సిరీస్ ఆగస్ట్ 22 నుంచి స్ట్రీమ్ కానున్నట్టు తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తొందరగా కంప్లీట్ అయితే మాత్రం జూలై ఎండ్ కల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెయిట్ ఫర్ ది బ్లాస్ట్ సిరీస్. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్ త్వరలో స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. విజయ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉన్న మెయిన్ స్ట్రీమ్ స్టార్ హీరోల రేంజ్ లో టీఆర్పీలు రావు. మరి ఈ మూవీ ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. సైంధవ్ ఈటీవీలో సెకండ్ టైం తెచ్చుకున్న టీఆర్పీ 2.06, విచ్ వాజ్ ఏ డీసెంట్ బట్ నాట్ దట్ గ్రేట్. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో జైలర్ ఫిల్మ్ 2.8 టీఆర్పీతో మంచిగా పర్ఫార్మ్ చేయగా, లాస్ట్ టెలికాస్ట్ తో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిల్మ్ 3.8 టీఆర్పీతో దుమ్ము లేపింది. రిపీట్స్ లో కూడా మూవీ మంచిగా పర్ఫార్మ్ చేస్తుండడం విశేషం. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, మార్వెల్ నుంచి వస్తున్న సినిమాల్లో చాలా మంది వెనమ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వెనమ్ ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ రాబోతున్న వెనమ్ ది లాస్ట్ డాన్స్ ఫిల్మ్ అక్టోబర్ 25th రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది, తెలుగులో కూడా. మరి ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. రవితేజ అప్కమింగ్ 75th ల్యాండ్ మార్క్ ఫిల్మ్ సెట్ అయినట్టు లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం. ధమాకా కాంబో రిపీట్ కాబోతుంది అని. అయితే ఈ మూవీ ఓపెనింగ్ ఈ జూన్ 11th జరగబోతుంది. షూటింగ్ కూడా ఆ రోజే స్టార్ట్ చేయబోతున్నారు. శ్రీలీల షూటింగ్ లో జూలైలో జాయిన్ కానుంది. ఈ మూవీని మేకర్స్ 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. డబుల్ స్మార్ట్ షూటింగ్ ప్రెజెంట్ ముంబైలో జరుగుతుంది. రామ్ ఆల్రెడీ 4 days నుంచి షూటింగ్ లో ఉండగా ఇంకో వారం పాటు అక్కడే షూట్ చేయబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలోనే రానుంది. అప్డేట్ ని ఇంకో ఫ్యూ డేస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా కాస్త డైలమాలో, కాస్త కన్ఫ్యూజ్ అవుతూ, కాస్త డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. కారణం అల్లు అర్జున్ నంద్యాలలో సపోర్ట్ చేయడానికి వెళ్తే ఆ అభ్యర్థి ఓడిపోవడం. ఆ రోజు వచ్చిన జనాలను చూసి చాలా మంది ఆ క్యాండిడేట్ గెలుస్తారు అనుకున్నారు. బట్ ఆ క్రౌడ్ చిరు అండ్ పవన్ లు ఎప్పుడో చూశారు. బట్ ఏం జరిగిందో లాస్ట్ టైం మనం అంతా చూసాం. అల్లు అర్జున్ కి ఇది కాస్త కొత్త కావడంతో ఎక్స్పెక్ట్ చేయలేదు.
దాంతో భారీగా డిసప్పాయింట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఓ పక్క తెలుగు స్టేట్స్ లో పుష్ప 2 బిజినెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. భారీ రేట్లు పెట్టుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు డేర్ చేయట్లేదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి టికెట్ హైక్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని భయపడుతున్న మరో విషయం పుష్ప 2 రీషూట్. పుష్ప 2 మూవీని ప్రెజెంట్ రీషూట్ చేయాలని చూస్తున్నారు. టాకీ పార్ట్ చాలా వరకు కంప్లీట్ అవుతూ రాగా కాస్త ప్యాచ్ వర్క్ తో పాటు కొన్ని సీన్స్ ని రీషూట్ చేయాలని కూడా చూస్తున్నారు. రా ఫుటేజ్ చూసిన తర్వాత అల్లు అర్జున్ ఇచ్చిన సజెషన్ అని తెలుస్తుంది. మరి పార్ట్ 1 లానే కంగారుగా చేస్తారో లేక క్వాలిటీ అవుట్పుట్ ఇస్తారో చూడాలి. అల్లరి నరేష్ అప్కమింగ్ ఫిల్మ్ బచ్చల్మలి మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ రిలీజ్ అవగా ఈ ఒక్క లుక్ తో సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దెబ్బకి ఓవర్సీస్ లో పుష్ప 2 కల్కి వంటి భారీ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా వాళ్ళు ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ని తీసుకున్నారు. మరోపక్క తెలుగు స్టేట్స్ లో కూడా బిజినెస్ 5.5 కోట్లు దాటిందని టాక్. అల్లరి నరేష్ మార్కెట్ కి ఇది రీజనబుల్ బిజినెస్. మరి టీజర్ రిలీజ్ అయ్యాక హై పే రేంజ్ కి వెళ్తుందో చూడాలి. శ్రీ విష్ణు ఇప్పుడు లేని విధంగా 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫామ్ లోకి రాగా సామాజిక వర్గంనే నో మేం బుష్ మూవీస్ తర్వాత ఇప్పుడు స్వాగ్ అనే మరో మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ ని కార్టూన్స్ తో చాలా డిఫరెంట్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ విశేషం ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత మీరా జాస్మిన్ గారు తెలుగు సినిమాలో కనిపించడం. మరి తన సక్సెస్ ట్రాక్ ని శ్రీ విష్ణు ఎంతవరకు కంటిన్యూ చేస్తాడో చూడాలి. నిఖిల్ అప్కమింగ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ స్వయంభూ మూవీ నుంచి రీసెంట్ గా నిఖిల్ బర్త్డే కి ఈ లుక్ ని రిలీజ్ చేశారు. ఇట్ లుక్స్ గుడ్. వారియర్ గెటప్ లో నిఖిల్ బాగానే సెట్ అయ్యాడు. ఈ సినిమాకి RRR కి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ సెంధిల్ వర్క్ చేయడం విశేషం. తమిళ స్టార్ హీరో సూర్య 44 ఫిల్మ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. కార్తిక్ సుబ్రాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ చిన్న అనౌన్స్మెంట్ వీడియోతో రిలీజ్ చేశారు. సూర్య లుక్ రీసెంట్ మూవీస్ అన్నిటికంటే చాలా డిఫరెంట్ గా ఉంది. కీర్తి సురేష్ సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతుంది. బోలశంకర్ తర్వాత కనిపించనే లేదు. ఇప్పుడు సుమన్ కుమార్ డైరెక్షన్ లో KGF సలార్ సినిమాలు తీసిన ఓంబలే ప్రొడక్షన్ లో ఒక సినిమా రానుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమా ఆగస్టు 15న పుష్ప 2 మూవీతో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండడం. చూడాలి మరి ఏం జరుగుతుందో. దేవరా సినిమాకి ఇప్పుడు చాలా సినిమాలు అడ్డుపడుతున్నాయి. లాస్ట్ ఎపిసోడ్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కన్నడలో మార్టిన్ సినిమా ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అవుతుంది అని. అయితే తమిళలో మరో సూపర్ స్టార్ మూవీ కూడా అడ్డుగా రిలీజ్ కాబోతుంది. రజనీకాంత్ కి తమిళతో పాటు తెలుగులో కూడా ఈ రేంజ్ మార్కెట్ ఉందో. ఇట్టాకొస్తే బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో జైలర్ మూవీతో చూసాం. ఇప్పుడు తన అప్కమింగ్ ఫిల్మ్ వెట్టయాన్ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఓ పక్కన కన్నడలో మార్టిన్ అండ్ తమిళలో వేటియన్ సినిమాతో పాటు ఇంకా చాలా సినిమాల రిలీజ్ కి రెడీ అవుతూ ఉన్నాయి. దసరా సీజన్ కావడం దీనికి మెయిన్ రీజన్. మరి ఇన్ని అడ్డంకుల్ని దాటుకుని దేవరా ఫిల్మ్ ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. భారతీయ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని చరణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు గేమ్ చేంజర్ కి రిలీఫ్ వస్తుంది కాబట్టి అయితే మంత్ లో ఇంకా సినిమా రిలీజ్ అయిపోతుందని హ్యాపీగా ఉన్న టైంలో ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదే భారతీయ 3. భారతీయ 2 షూటింగ్ జరుగుతున్న టైంలోనే చాలా వరకు ఈ భారతీయ 3 కి సంబంధించిన షూట్ కూడా చేశారని టాక్. ఒకవేళ పార్ట్ 2 హిట్ అయితే మాత్రం గేమ్ చేంజర్ రిలీజ్ అయిన వెంటనే దీన్ని స్టార్ట్ చేసిన ఆశ్చర్యపనవసరం లేదు. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 నోటెడ్ మూవీస్ రిలీజ్ అవగా 3 కూడా మంచిగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. అయితే వీటిలో మంచి హైప్ తో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫిల్మ్ మిగిలిన 2 సినిమాల్ని డామినేట్ చేస్తూ ఉండగా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ ఇప్పటివరకు 9.4 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా మరో 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే హిట్ అయినట్టే. ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బజే వైవేగం ఫిల్మ్ 5 డేస్ కి గాను 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 1.5 కోటి కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టే. ఇక గంగం గణేష విషయానికి వస్తే 5 డేస్ కి గాను 2.3 కోట్ల షేర్ తో కాస్త డ్రాప్ అవగా ఏకంగా 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తప్ప హిట్ అవదు. మరి వీటిలో ముందుగా ఏ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో చూడాలి. ఏదేమైనా వీకెండ్ ని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో 3 సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి. ఇక ఈ వీకెండ్ కాజల్ సత్యభామ, శర్వానంద్ మనమే అండ్ నవదీప్ లవ్ మౌలి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలు ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తాయో చూడాలి. ప్రెజెంట్ జనసేన విన్నింగ్ హైలో ఉన్న రామ్ చరణ్ మరికొద్ది రోజుల్లో గేమ్ చేంజర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇంకెన్నాళ్ళు షూట్ చేస్తారు బ్రో అంటే చరణ్ పార్ట్ ఆఫ్ షూటింగ్ ఈ మూవీలో ఇంకా 10 డేస్ బ్యాలెన్స్ ఉంది. 3 ఇయర్స్ కష్టానికి 10 డేస్ షూటింగ్ సెండ్ ఆఫ్ ఇచ్చినట్టే రాజమండ్రిలో షూట్ చేయబోతున్నారు. ఈ జూలైలో ఇండియన్ 2 రిలీజ్ అవుతూ ఉండగా అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఇయర్ గేమ్ చేంజర్ ని కూడా చూస్తాం. శివాజీ తర్వాత VFX అండ్ గ్రాఫిక్స్ ఏం లేకుండా శంకర్ గారి నుంచి వస్తున్న ఫిల్మ్ దట్టు పొలిటికల్ డ్రామా. చూడాలి మరి ఎలా ఉండబోతుందో. శర్వానంద్ మనమే మూవీ ఈ 7th రిలీజ్ అవుతూ ఉండగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేస్తారు అని రామ్ చరణ్ దీనికి గెస్ట్ గా వస్తారని అంతా అనుకున్నారు. బట్ ఇదైతే ఫేక్ న్యూస్. ప్రెజెంట్ పిఠాపురంలో ఉన్న కండిషన్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే సీన్ లేదు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెజెంట్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. కల్కి మూవీ రిలీజ్ ఈ మంత్ లోనే ఉండగా ప్రెజెంట్ ప్రమోషన్స్ లో పిచ్చెక్కిస్తుంది ఈ ఫిల్మ్. ఇన్నాళ్ళు ప్రమోషన్స్ కి చాలా దూరంగా ఉండగా లేటెస్ట్ గా ఈవెంట్ పెట్టి తర్వాత యానిమేటెడ్ సిరీస్ ని కూడా రిలీజ్ చేస్తూ సినిమాకి పబ్లిసిటీ తీసుకొస్తున్నారు. బట్ ఈ ప్రమోషన్స్ రూరల్ ఆడియన్స్ వరకు వెళ్లట్లేదు. ఈ యానిమేటెడ్ సిరీస్ ని కూడా డైరెక్ట్ గా కాకుండా ప్రైమ్ లో రిలీజ్ చేశారు. నన్నడితే టీవీలో ఫ్రీగా టెలికాస్ట్ చేస్తే రూరల్ ఆడియన్స్ వరకు రీచ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక ఏ సినిమాకైనా మెయిన్ ప్రమోషన్ ట్రైలర్. ఈ మూవీ ట్రైలర్ ఈ మంత్ 10th రిలీజ్ కాబోతుంది. కాంప్లికేటెడ్ గా కాకుండా రూరల్ ఆడియన్స్ కి కూడా అర్థమయ్యేలా కట్ చేస్తే బెటర్. ఇక ఈ ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ విషయానికి వస్తే టాలీవుడ్ ట్రైలర్స్ పరంగా ఫస్ట్ 24 అవర్స్ లో 37.6 మిలియన్ల వ్యూస్ తో గుంటూరు కారం ట్రైలర్ టాప్ ప్లేస్ లో ఉండగా సేమ్ సౌత్ పరంగా కూడా ఈ ట్రైలర్ టాప్ లో ఉంది. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే 24 అవర్స్ లో 1.24 మిలియన్ లైక్స్ తో RRR ట్రైలర్ టాప్ ప్లేస్ లో ఉండగా సలార్ దీన్ని బీట్ చేయలేక
సెకండ్ ప్లేస్ కే పరిమితమైంది. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఈసారి దీన్ని బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. ఇక ఈ మూవీలో భారీ కాస్ట్ ఉన్న సంగతి మనకి తెలిసిందే. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే ఇలా చాలా మందే ఉన్నారు. అయితే చిన్న చిన్న క్యామియో రోల్స్ కోసం కూడా చాలా మందిని తీసుకున్నారు. లైక్ దుల్కర్ సల్మాన్ అండ్ విజయ్ దేవరకొండ ఇలా. అయితే ఇప్పుడు మృణాల్ అండ్ శోభన గారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏం తీస్తున్నారో తెలియదు కానీ టోటల్ ఇండియన్ ఇండస్ట్రీలో యాక్టర్స్ అంతా ఈ మూవీలోనే కనిపిస్తున్నారు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్ చేయాలని జరగబోతున్నాయి. ప్రెజెంట్ ఈ మూవీ టీమ్ కి అండ్ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్ ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవడం. ప్రొడ్యూసర్ దత్ గారు టీడీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ టీడీపీ గవర్నమెంట్ ని కూడా ఫామ్ చేయడంతో ఈ సినిమాకి డెఫినెట్లీ టికెట్ ట్యాక్స్, బెనిఫిట్ షోస్ అండ్ స్పెషల్ షోస్ కి కూడా పర్మిషన్స్ వస్తాయి. సో ఆంధ్రాలో డే 1 చాలా పెద్ద నెమ్మనే పెట్టబోతుంది ఈ ఫిల్మ్. జూన్ 27 కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఇక ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చేయడంతో కళ్యాణ్ గారి మూవీ అప్డేట్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు. అసలు ఆయన నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా ఏంటి, షూటింగ్ లో ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఏ సినిమా స్టార్ట్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్ గా అయితే ఫస్ట్ జాయిన్ కావాల్సింది ఓజీ సినిమాలో. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వాలి. బట్ ప్రెజెంట్ ఉన్న టాక్ బట్టి హరిహర వీరమల్లు రేస్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. న్యాయంగా చూస్తే 4 ఏళ్లు లైన్ లో ఉన్న ప్రొడ్యూసర్ కోసం ఈ మూవీ షూటింగ్ లో ఫస్ట్ జాయిన్ అవడమే కరెక్ట్. కళ్యాణ్ గారు కూడా ఇదే అనుకున్నారట. కొన్ని రోజులు ఓజీ టీం ని వెయిట్ చేయమన్నట్టు తెలుస్తుంది. ఇది జస్ట్ టాక్ అంతే. హరిహర వీరమల్లు స్టార్ట్ చేస్తే మూవీ డిసెంబర్ లో వచ్చేస్తుంది. అదేంటి బ్రో, ఓజీకి 10 to 15 డేస్ ఇస్తే చాలు కదా, అది అయిపోయాక వీరమల్లు స్టార్ట్ చేయొచ్చు కదా అంటే, ఓజీ మూవీకి కళ్యాణ్ గారు ఇచ్చింది 10 to 15 డేస్. బట్ అదొక షూటింగ్ కి మాత్రమే. ఈలోపు అయిన మేక్ ఓవర్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ట్రైనింగ్, ఇలా చాలా టైం పడుతుంది. హరిహర వీరమల్లు స్టార్ట్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్. బట్ ఏది స్టార్ట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పాలంటే ప్రమాణ స్వీకారం వంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వాల్సిందే. మరి పవన్ కళ్యాణ్ అని నేను అనే మాట వినడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఈ వీక్ ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.